అయితే ఇవి పెట్టిన తర్వాత హెవీ వర్షం కూడా పడింది. అయినా కూడా గ్లూ అయితే వెళ్ళలేదు. ఇంకా అట్లే స్టిక్కీగానే ఉంది. మన హ్యాండ్ పెట్టినా కూడా అర్థమైపోతుంది. ప్రజెంట్ నా చేతుల్లో కనిపిస్తున్న వచ్చేసి స్టిక్కీ ట్రాప్స్ అంటారు. ఇవి మెయిన్‌గా మీరు వెజిటబుల్ ఫార్మింగ్‌లో ఇప్పటికే చాలామంది చూసే ఉంటారు. అయితే ఇవి దేనికోసం వాడతారు అంటే, ఇవి మన ఫామ్‌లో యూజ్ చేయడం వల్ల మన ఫామ్‌లో ఉన్న పెస్ట్ 50% వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో పూర్తిగా ఈ స్టిక్కీ ట్రాప్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయి, ఏ ఏ పెస్ట్‌ని అట్రాక్ట్ చేస్తాయి, అండ్ అలాగే ఎకరానికి ఎన్ని పెట్టుకోవాలి, ఎన్ని కలర్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయో సింపుల్‌గా తెలుసుకుందాము. అగైన్ ఈ వీడియో కొత్తగా ఫార్మింగ్‌లోకి వచ్చిన వాళ్ళ కోసం చేస్తున్నాను. బేసిక్‌గా ఉంటది. అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కుమార్ రెడ్డి. ఫస్ట్ ఈ స్టిక్కీ ట్రాప్స్ ఏ విధంగా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. ఈ స్టిక్కీ ట్రాప్స్ అనేవి ఏం లేవు. ఇట్లాంటి ఒక షీట్ మీద గ్లూని అప్లై చేసి మనకిస్తారు. ఈ ట్రాప్స్‌ని మన ఫామ్‌లో పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క పెస్ట్ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటది. అట్రాక్ట్ అయ్యి అవి ఫ్లై అవుతూ దీని మీద వచ్చి పడడం వల్ల ఆ గ్లూకి అతుక్కుపోయి చనిపోతాయి అక్కడే. దీని ద్వారా ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతది. 100% కంట్రోల్ అవ్వదు. కొంచెం వరకు కంట్రోల్ అవుతది. ఎందుకంటే పెస్ట్ అనేది థౌసండ్స్ అండ్ లాక్స్ అండ్ మిలియన్స్‌లో ఉంటాయి. కొన్ని పెస్ట్‌లు చూసుకున్నట్టయితే వాటిని మనం అంత సింపుల్‌గా మాన్యువల్‌గా కంట్రోల్ చేయలేం. అందుగురించే కొందరు ఈ స్టిక్కీ ట్రాప్స్‌ని ఐడెంటిఫికేషన్ కోసం కూడా వాడుతూ ఉంటారు. ఇవి మన ఫామ్‌లో ఎకరానికి ఒక 10 లాగా పెట్టుకోవడం వల్ల మన క్రాప్‌లో ఏ ఏ పెస్ట్ ఉంది, వేటికి ఏ స్ప్రేయింగ్ చేసుకుంటే బెటర్ అనేది క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తది. అయితే ఈ స్టిక్కీ ట్రాప్స్‌కి ఏ ఏ పెస్ట్ అట్రాక్ట్ అవుతది అంటే మెయిన్‌గా ఈ బ్లూ కలర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్‌కి త్రిప్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. యెల్లో కలర్ చూసుకున్నట్టయితే వైట్ ఫ్లైసు, లీఫ్ హాపరు, లీఫ్ మైనరు ఇంకా చాలా వరకు పెస్ట్‌లు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇవి 2 కలర్‌లే కాకోకుండా ఇంకొక కలర్ వైట్ కలర్ కూడా ఉంటది. అవి కూడా వేరే రకమైన పెస్ట్‌ని అట్రాక్ట్ చేస్తది. అందుకే ఫామ్‌లో చాలా వరకు 3 కలర్స్‌ని వాడుతూ ఉంటారు. అయితే ఈ ట్రాప్స్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి. సోలార్ ట్రాప్స్ ఉంటాయి. సోలార్ లైట్‌కి కొన్ని అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే బాటిల్ ట్రాపులు ఇంకా చాలా వరకు ట్రాప్స్ ఉంటాయి. ఈ స్టిక్కీ ట్రాప్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. అండ్ అలాగే కవర్ స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి. రోల్ స్టిక్కీ ట్రాప్ ఉంటది. అయితే ఇలాంటి ఫామ్‌లో ఇవి వాడుకోవచ్చు సింపుల్‌గా. ఎందుకంటే ఇవి చెట్టుకి కట్టేస్తే అలాగే ఉండిపోతాయి. గాలికెళ్ళిపోదు. అదే వెజిటబుల్ ఫార్మ్స్ కింద ఉంటాయి కాబట్టి ఒక కట్టె నాటి దాని మీద కవర్‌ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు టమోటా లాంటి ఫార్మ్స్ లేకపోతే స్టేకింగ్ పద్ధతిలో చేసే ఫార్మ్స్‌లో చూసుకున్నట్టయితే మీరు స్టిక్కీ రూల్‌ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇవి ఎకరానికి ఎన్ని వాడుకోవాలి అంటే, ఎకరానికి మెయిన్‌గా ఇప్పుడు చూసుకున్నట్టయితే 40-50 వాడుతున్నారు. ట్రాప్ లాగా వాడాలి అంటే అది ఐడెంటిఫికేషన్ కోసం అయితే 10-15 వాడుకుంటే ఎకరానికి సరిపోతది. ఎందుకంటే మీకు ఏ పెస్ట్ ఉందో తెలియాలి కాబట్టి. ఇప్పటికీ ఫామ్‌లో పెట్టి 20 డేస్ అయింది ఇక్కడ. ఒక 4, 5 ప్లాంట్స్‌కి అలాగా అని చెప్పి ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే పెట్టుకున్నాము. అయితే ఏ పెస్ట్ ఉంది ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి పెట్టుకున్నాము. అందుకని ఫామ్ మొత్తంలో ఒక 3 ఎకర్స్‌లో మేము ఆల్మోస్ట్ ఓన్లీ ఒక 70 అలా పెట్టుకున్నాము. ఇంకా ఎక్కువ పెట్టాల్సింది ఎకరాకి 40 అట్లా పెట్టాల్సింది. కానీ ఐడెంటిఫికేషన్ కోసం కాబట్టి ఒక 70 అలా పెట్టుకున్నాము. అయితే ప్రజెంటు రిజల్ట్ చూడొచ్చు మనకు ఏ పెస్ట్ పడింది మనకు అనేది చూసుకోవచ్చు ఈజీగా. మేజర్‌గా చూసుకున్నట్టయితే అంత పెద్ద ఎక్కువ పెస్ట్ అటాక్ అనేది అయితే లేదు. దీంట్లో పడినా కూడా బ్లాక్ త్రిప్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఇట్లా రెగ్యులర్ హౌస్ ఫ్లైస్ కూడా పడుతూ ఉంటాయి. అయితే ఇవి పెట్టిన తర్వాత హెవీ వర్షం కూడా పడింది. అయినా కూడా గ్లూ అయితే వెళ్ళలేదు. ఇంకా అట్లే స్టిక్కీగానే ఉంది. మన హ్యాండ్ పెట్టినా కూడా అర్థమైపోతుంది. గ్లూ అయితే పోలేదు. ఇంకా ఇప్పుడు మనకి ఎక్కువ త్రిప్స్ అటాక్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఎక్కువగా పెట్టనీకి ట్రై చేస్తున్నాను. అంటే ఎకరాకు ఒక 30 మళ్ళీ యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. యాడ్ చేస్తే కొంచెం కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. లేదు మీకు ఎమర్జెన్సీ యూజ్ ఉందన్నట్లయితే మీరు పెస్ట్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. అది దీని యొక్క రిజల్టు. ఇట్లాగా సింపుల్గా వీళ్ళే ట్యాగ్ ఇస్తారు. ఈ ట్యాగ్ యూజ్ చేసుకునేసి ఇట్లా ట్యాగ్ టై చేసుకోవచ్చు. ఈ ట్రాప్స్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో బై చేశాను. ఒక్కొక్క యూనిట్‌లో 25 ఉంటాయి. అంటే 2 యూనిట్లు వస్తాయి. 50 వస్తాయి. 50 వచ్చేసి ₹350 పడింది. ఇవి అమెజాన్‌లో ఉంటాయి, ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటాయి. అండ్ అలాగే వేరే వేరే వెబ్‌సైట్‌లో కూడా దొరుకుతూ ఉంటాయి సింపుల్‌గా. లేదంటే మీ లోకల్ ఫెర్టిలైజర్ షాప్స్‌లో కూడా దొరుకుతూ ఉంటాయి.